హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మటన్ గ్రేవీ చేస్తున్నా. దానికోసం కావాల్సిన పదార్థాలు ముందుగా 250 గ్రామ్స్ మటన్ తీసుకున్నా. దానికి ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్, ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్న 1/2 అవర్. తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు మసాలా కోసం కొబ్బరి, లవంగాలు, చెక్క, 2 టమాటో, మళ్ళీ దాన్ని గ్రైండ్ చేసి ఇలా చేసుకున్న పేస్ట్గా. మళ్ళీ ఇంకా దానికి ఫ్రై కోసం ఆనియన్, చిల్లీ, కొత్తిమీర. దానికి మసాలా వచ్చేసి కారం, పసుపు, ధనియాల పొడి, లాస్ట్కి ఉడికేటప్పుడు ఎవరెస్ట్ మీట్ మసాలా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చేయాలనుకుంటున్నా. ఆయిల్ వేస్తున్నా, సరిపడే నూనె ఆయిల్ వేస్తున్నా. ఆనియన్, చిల్లీ వేస్తున్నాం. దీన్ని ఫ్రై చేసుకోవాలి. పసుపు, అల్లం పేస్ట్ వేసుకున్నాం. కొద్దిగా మసాలా, అల్లం పేస్ట్ మసాలా పోయినాక, పచ్చివాసన వెళ్ళాక అయిపోయినాయి. ఇప్పుడు మటన్ వేస్తున్నాం. బాగా కలుపుకోవాలి. అది కొంచెం నీరు ఇడిచినాక మసాలా, ఉప్పు, కారం, పసుపు వేసుకొని దానికి కావాల్సిన మసాలా అంతా వేసుకొని నీళ్ళు వేసుకొని 2 విజిల్స్ పెట్టేసాలి. చూడండి, ఇప్పుడు దీనికి కారం వేస్తున్నాం. మన రుచికి తగినంత కారం. నేను 2.5 స్పూన్స్ వేస్తున్నాం. ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాం. మళ్ళీ మసాలా వేస్తున్నాం. మసాలా వేస్తున్నాం. బాగా కలుపుకోవాలండి. అనుకోండి, ఈ జార్ నీళ్ళు చాలండి దీనికి. తర్వాత కలిపి ఉప్పు, ఉప్పు తగ్గిందండి. ఉప్పు చూసుకొని వేసుకోవాలి. కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంతేనండి. ఉడికేటప్పుడు విజిల్ పెట్టేస్తే అయిపోయింది. ఇంకా 2 విజిల్స్ 3 విజిల్స్ పెడితే చూడండి వచ్చింది. ఇప్పుడు నేను కుక్కర్ పెడుతున్నా. సారీ అండి, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది వాటర్. దానివల్ల విజిల్ కూడా చూసుకొని పెట్టుకోండి. నేను 2-3 అన్నాను, 4-5 అయినా పెట్టుకోవచ్చు. ఓకే అండి, అయిపోయినాక చెప్తాను.